20 years of excellence in cancer care. Mahatma Gandhi Cancer Hospital and Research Institute, Visakhapatnam. దేశ రాజకీయాల్లో మరోసారి నీట్ పరీక్ష వివాదం కేంద్ర బిందువుగా మారిపోయింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటనపై తమిళనాడు సీఎం విజయ్ తీవ్రంగా స్పందించారు. రాహుల్ గాంధీతో పాటు ఇతర ప్రతిపక్ష నేతలను పోలీసులు నిర్బంధించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన విమర్శించారు. ఈ పరిణామంతో నీట్ అంశం ఇప్పుడు కేవలం విద్యార్థుల సమస్యగానే కాకుండా దేశ రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారింది. సీఎం విజయ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి రాజకీయ పార్టీకి, ప్రతి పౌరుడికి ఉందన్నారు. అలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష నేతలను అదుపులోకి తీసుకోవడం సరైన విధానం కాదని అభిప్రాయపడ్డారు. అంతేకాదు, నీట్ పరీక్షకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రతిపక్షాల ఆందోళనకు తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. విజయ్ చేసిన మరో కీలక వ్యాఖ్య, నీట్ పరీక్షపై ఈ పరీక్ష వల్ల విద్యార్థులు, వారి కుటుంబాలు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నాయని ఆయన అన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు అసమాన పోటీని ఎదుర్కొంటున్నారని గతంలోనూ తమిళనాడులో అనేక రాజకీయ పార్టీలు వాదిస్తున్నాయి. అదే అభిప్రాయాన్ని మరోసారి విజయ్ వ్యక్తం చేస్తూ నీట్ పరీక్షను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఈ అంశంలో రాజకీయ విమర్శలు కూడా చోటు చేసుకున్నాయి. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రజలకు తప్పుడు హామీలు ఇవ్వడం సరికాదని విజయ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ విధానాలపై విమర్శగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇక మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం నీట్ పరీక్ష దేశవ్యాప్తంగా వైద్య విద్యలో ఒకే విధమైన ప్రవేశ విధానాన్ని తీసుకొచ్చిందని, పారదర్శకతను పెంచేందుకు ఇది అవసరమని గతంలో పలుమార్లు స్పష్టం చేసింది. అదే సమయంలో పేపర్ లీక్ వంటి అక్రమాలపై విచారణ కొనసాగుతోందని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కూడా తెలిపింది. ఈ మొత్తం పరిణామాలను పరిశీలిస్తే నీట్ పరీక్ష చుట్టూ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఓవైపు ప్రతిపక్షాలు పరీక్షా విధానాన్ని ప్రశ్నిస్తూ ఉద్యమాలను ఉధృతం చేస్తుంటే, మరోవైపు ప్రభుత్వం వ్యవస్థను కొనసాగించాల్సిన అవసరాన్ని వివరిస్తుంది. దీంతో ఈ అంశం రాబోయే రోజుల్లో కూడా దేశ రాజకీయాల్లో ప్రధాన చర్చగా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి రాహుల్ గాంధీని అదుపులో తీసుకున్న ఘటనపై సీఎం విజయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చకు కొత్త ఊపు తెచ్చాయి. అయితే నీట్ పరీక్ష భవిష్యత్తు, నిరసనలపై ప్రభుత్వ వైఖరి, అలాగే ఈ వివాదంపై న్యాయపరమైన మరియు రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయనేది రాబోయే రోజుల్లో తేలిపోతుంది.